గ్రామీణ ప్రాంతాల్లో సరైన క్రీడా వేదికలు లేకపోవడంతో ప్రతిభ కలిగిన క్రీడాకారులు గ్రామాలకే పరిమితమవుతున్నారని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి అన్నారు. యువతను ప్రోత్సహిస్తే జిల్లా రాష్ట్ర స్థాయిలో తమ ప్రతిభను చాటుకునే క్రీడాకారులు వెలుగులోకి వస్తారని తెలిపారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో కీర్తిశేషులు చిట్టి లక్ష్మీ రామరెడ్డిల జ్ఞాపకార్థం ఉమ్మడి మండల స్థాయి క్రికెట్ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్లు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ వేసి టోర్నమెంట్ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన చిట్టి దేవేందర్ రెడ్డి ఉమ్మడి మండలాల వ్యాప్తంగా 36 జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నట్లు తెలిపారు. ప్రతి క్రీడాకారుడు నైపుణ్యంతో ఆడి తన ప్రతిభను ప్రదర్శించాలన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, గెలిచినా ఓడినా క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. టోర్నమెంట్లో విజేత జట్టుకు 50,000, రన్నరప్ జట్టుకు 25,000 నగదు బహుమతి అందజేయనున్నట్లు తెలిపారు. అలాగే క్రీడాకారుల సౌకర్యార్థం క్రీడా ప్రాంగణంలో అన్ని వసతులు కల్పించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్లు, మండల సీనియర్ నాయకులు పాల్గొని క్రీడాకారులను అభినందించి ప్రోత్సహించారు. సిడిఆర్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్న ప్రతి ఒక్క క్రీడాకారులకు ధన్యవాదాలు. ఈ టోర్నమెంట్ పెట్టిన సిడిఆర్ చిట్టి దేవేందర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఉమ్మడి కొండపాక మండలం నుండి 32 టీములు రావడం సంతోషంగా ఉంది. వాలీబాల్ కూడా 26 టీంలు వచ్చినాయి. అందరికీ ప్రతి ఒక్క వచ్చిన క్రీడాకారులకు మధ్యాహ్నం భోజన సౌకర్యం కలిగించిన దేవన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అందరూ స్నేహపూర్వకంగా ఆడి మండలి ఈ టోర్నమెంట్ విజయవంతం చేస్తారని కోరుతున్నాం. పేరు మీద లక్ష్మీ రామరెడ్డి పేరు మీద క్రికెట్ వాలీబాల్ టోర్నమెంట్ అనేది ఫస్ట్ రోజు నుంచి పెట్టడం జరిగింది. దీనికి కొండపాక మండల్, మన పాత మండల్లో కొండపాక కున్నపల్లి మండల్ నుంచి టీమ్స్ వచ్చినాయి. పిల్లలందరూ కూడా చాలా బాగా ఆడుతూ ఉన్నారు. చాలా మంచి సంతోషంగా ఉంది. 6 టీంలు వాలీబాల్, 32 టీంలు క్రికెట్ టీంలు వచ్చి 2 మండలాల నుంచి కూడా ప్రతి విలేజ్ నుంచి 1-2 టీంలు ఇచ్చేసి పిల్లలందరూ ఆడుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈ మా అమ్మ నాన్న పేర్ల మీద ఇది ఒక 15 డేస్ వరకు కూడా తప్పకుండా ఈ టోర్నమెంట్ జరుగుతుంది. పిల్లలందరూ కూడా స్నేహభావంతో మనము అనే అన్నతమ్ముల్లాగానే కలిసి వండుకుంటూ, ఇది స్పోర్ట్స్మెన్స్ అనేది ఓటమి గెలుపు అనేది సహజం. కాబట్టి ఇది అందరం కలిసి మంచిగా ఆడుకోవాలని మీ ద్వారా సందేశాన్ని తెలియజేస్తాం.